నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్‌కి స్వాగతం. జాతీయ కీటక జనిత వ్యాధులపై నియంత్రణ మరియు ఫ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నట్టు సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. కడప జిల్లా కలసపాడు హెల్త్ వెల్నెస్ సెంటర్ మరియు తంబెల్లపల్లి పరిధిలో మలేరియా మాసోత్సవాలు నిర్వహించారు. జాతీయ కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నరసింహారెడ్డి మలేరియా సబ్ యూనిట్ అధికారి కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రాలోని కట్కూరి శివాలయంకు దర్శనం కోసం వెళ్లి గోదావరిలో స్నానానికి దిగి తల్లి కొడుకు గల్లంతయ్యారు. ఆంధ్రాలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద గోదావరి స్నానానికి దిగి అల్లంశెట్టి నాగమణి, ఆమె కొడుకు తేజ శ్రీనివాస్ గోదావరిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గోదావరిలో గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్లకు విజయం సాధించిన ఎమ్మెల్యే, ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం కావడానికి ప్రధాన కారణం సలహాదారులే ఉన్నారు. ఇక జగన్ ఐపాక్ను నమ్ముకున్నారు, మమ్మల్ని దూరం చేశారని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుప్పం నుండి టీడీపీ శ్రేణులు సోమవారం అమరావతికి తరలి వెళ్లారు. కార్లపై సీఎం తాలూకా, మాది కుప్పం, మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకొని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఇసుక, మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని అన్నారు. వైసీపీ నాయకులు ఎవరూ ఆధారపడకూడదని, అందరికీ అండగా ఉంటామని చెప్పారు. గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పారు. పోలీసులు ఒకవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాటసాని కోరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు వేరు, తిరువూరు నియోజకవర్గం వేరు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి గెలిచాక సేవా కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టడం ఆపేస్తారు. కానీ ఇక కొలిగపూడి అలా కాదు. చదువుకునే పేద పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వడం, పేద పిల్లల 10వ తరగతి కానీ, నీట్ కానీ అత్యధిక మార్కులు సాధించిన వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం ఒక కొలిగపూడికే సొంతం. సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడం కొలిగపూడి స్టైల్. తిరువూరు టౌన్లోని మదిరా రోడ్డు ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో తిరువూరు చరిత్రలో కనివిని ఎరగని రీతిలో అఖండ మెజార్టీతో సాధించిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, మాధవి దంపతులకు దళితుల ఆధ్వర్యంలో పౌర సన్మానం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఇల్లందు పట్టణంలోని 2 నెంబర్ బస్తీకి చెందిన బొల్లి కిరణ్ అనే యువకుడు స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో స్నేహితులతో క్రికెట్ ఆడాడు. క్రికెట్ ఆడుతుండగా మధ్యలో గుండెపోటుతో ఆయాసం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడి పరిస్థితి విషమంగా ఉందని గమనించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. యువకుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అయితే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల వైద్యం సకాలంలో అందలేదని, అందుకే కిరణ్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం సరికాదని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని, బాధితులతో కలిసి కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోడుమూరులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించబోమని ఎమ్మెల్యే దస్తగిరి వైసీపీ నాయకులను హెచ్చరించారు. కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశంకి ప్రజలు అండగా ఉన్నారని, ఇది సహించలేక వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నాయకుల దౌర్జన్యానికి ఎవరు భయపడారని అన్నారు. ఇక దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఎస్పీ విజయ్ శేఖర్కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కళాకారుడు పూయి ఆర్ట్స్ పురుషోత్తం సాల్ట్ ఆర్ట్తో గీసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో గీసిన భారీ చిత్రం సోమవారం నెట్టింట వైరల్గా మారింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కన్వీనర్ బీజేపీ నాయకులు భాష విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే వ్యక్తిగత కక్షలకు పాల్పడవద్దన్నారు. ఎవరికైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటుందని, అలాగే ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో తమ వార్డులో సమస్యలను గుర్తించి ఆ సమస్యను ఎన్డీఏ కూటమి అయిన ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథికి సమస్యను వివరించాలని, సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని, అలాగే ప్రతి ఒక్కరూ ప్రజాసేవకే తమ గ్రామంలో వార్డుల సమస్యలపై పోరాడాలి అని తెలిపారు. ఆదోని పట్టణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని, ఆ హాస్పిటల్ ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, అలాగే టిడ్కో ఇల్లు చాలా సంవత్సరాల నుండి అలాగే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా పూర్తి చేసి ఎవరైతే పాత బెనిఫిషియరీ ఉంటారో వారికి ఇవ్వాలని, బైపాస్ రోడ్డు వెడల్పు గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజీలు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసే విధంగా ఆదోని అన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఏ సమయంలో అయినా తనకు ఫోన్ చేయవచ్చని తన ఫోన్ నెంబర్ను కూడా తెలిపారు.